హాయ్ ఫ్రెండ్స్, మన గుంటూరులో పొద్దునే నాన్ వెజ్ టిఫిన్స్ తిందాం అనుకుంటున్నారా? అయితే ఈ రీల్ మీకోసమే గురు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విందు వినోదం. ఒక 2 days నుంచి గుంటూరు క్లైమేట్ అంతా చల్లగా లైట్గా తుపర్లు పడుతున్నాయి. పొద్దునే మంచి నాన్ వెజ్ టిఫిన్స్ మా స్టైల్లో తినాలనిపించింది. వెంటనే మన గుంటూరు సంగడగుంటలో ఉన్న ఆల్ఫా కిచిడి పాయింట్కి వచ్చాను. ఇక్కడ నేను ఒక ప్లేట్ పరోటా, ఒక చికెన్ కబాబ్ ఆర్డర్ చేశాను. కాస్ట్ వచ్చేసరికి పరోటా వచ్చేసరికి సింగిల్ 30 రూపీస్ తీసుకున్నారు, కబాబ్ వచ్చేసరికి 60 రూపీస్ తీసుకున్నారు. ఫైనల్గా టేస్ట్ విషయానికి వచ్చేసరికి ఆ వేడి పరోటా మీద నిమ్మకాయ పిండి, అలాగే కబాబ్ మీద లైట్గా నిమ్మకాయ పిండి ఒక పీస్ తీసుకొని పరోటాలో నంచుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంది గురు. ఈ సరౌండింగ్స్లో ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ ఓన్లీ కిచిడి, కబాబ్, పరోటాస్ మాత్రమే దొరుకుతాయి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి గురు. బడ్జెట్లో నాన్ వెజ్ టిఫిన్స్ ట్రై చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు తెలిసిన మంచి నాన్ వెజ్ టిఫిన్ సెంటర్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి గురు, ఖచ్చితంగా ట్రై చేస్తాను. అలా టిఫిన్ తిని బయటికి రాగానే కొబ్బరి బండి కనపడింది. సరేలే ఎడిదిరిగి నాన్ వెజ్ తిన్నాం కదా, వెయిట్ చేయకుండా ఉండదని చెప్పేసి ఒక కొబ్బరి బండ తాగాను. కాస్ట్ వచ్చేసరికి 25 రూపీస్ తీసుకున్నారు. ఈ ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసరికి ఆల్ఫా కిచిడి పాయింట్, సంగడగుంట, వైఎస్ఆర్ స్టాచ్యూకు కరెక్ట్గా ఆపోజిట్లోనే ఉంటుంది గురు. ఒకసారి ట్రై చేయండి. అంటే మరెన్నో ఫుడ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు విందు వినోదం ఫ్రెండ్స్. ఉంటా, బాయ్.